ఇక ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక పెద్ద మనిషి ముచ్చట. మరి ఈ పెద్ద మనిషి నిజంగానే పెద్ద మనిషా? అసలు ఈయన చరిత్ర ఏంది? కథ ఏంది? కమానిషి ఏందనేది ఎవ్వరికి తెలదు. కాకపోతే కనబడితే మాత్రం స్టాండప్ కామెడీ కంటే ఎక్కువనే బగ్గమంది నవ్వుతుంటారు ఈయన మాట్లాడే మాటలను. చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారంటాడు. దేశాలు పట్టుకొని తిరిగినా అంటాడు. యుద్ధాలను ఆపుతా అంటాడు. సిటీకెత్తే నేను ఎక్కడికంటే అక్కడ పోతా, అవసరమైతే పాకిస్తాన్‌కు కూడా పోతానని అంటున్నాడయ్యా. ఈ మాటలు ఇప్పటిదాకా ఇన్నారంటే ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పేద మనిషి ఎవరో. ఇంకెవరో ద గ్రేట్ మన కేపాల్ సార్. ఇక రాత్రి పగలనే తేడా లేకుండా ఇండియా పాకిస్తాన్ల మధ్యన చర్చలు అవుతున్నట్టుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేపాల్ సార్ అన్నాడయ్యా. మే 10వ తారీఖున శుక్రవారం ప్రధాని మోదీ అమిత్ షాలను కలుస్తానని, ఆదివారం పాకిస్తాన్ కూడా పోతానని చెప్తున్నాడు. ఇక అనంతపురంలో మీడియాతోని మాట్లాడిన ఈ పెద్ద సారు 3 రోజుల పాటు రహస్యంగా అమెరికా పోయి నేను వచ్చినని చెప్పి, యుద్ధం వద్దు శాంతే కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి, ఇండియా కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తున్నదని చెప్పుకుంటూ వచ్చింది. ఇక పోతే తిరుమల లడ్డు వివాదాన్ని మధ్యలో తీసుకొచ్చి హిందువులు క్రిస్టియన్ల మధ్యన లొల్లులు పంచాయతీలు ఈ సీఎం చంద్రాలు డిప్యూటీ సీఎం పవనాలు సృష్టించిందని చెప్పి లొల్లులు పంచాయతీలు ఈలే కావాలని పెట్టిల్లని, అసలు మాజీ సీఎం జగన్ క్రిస్టియనే కాదని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఇక నిన్నటి వరకు మోదీని చంద్రబాబు దారుణంగా తిట్టి ఇప్పుడు అదే మోదీని విశ్వగురువు అని మిసేల్ గురువు అని అంటున్నాడని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు చేసిండు. అసలు ఈ పదాన్ని మోదీకి బేన్ పనిచేస్తలేదని చెప్పి కూడా కొంచెం గట్టిగానే గరమైంది అయ్యా. ఇంకా అంతనే కాకుండా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోతులని కేఏపాల్ సార్ అన్నాడు. మళ్ళీ పాలన రావాలే, పాలన మారాలని పిలుపును కూడా చెప్పిండు అయ్యా. ఇంకా అంతనే కాదు, పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు విచారణ చేయమంటే 5 లక్షలు కట్టమని చెప్పిళ్ళు నాకని చెప్పి కేఏపాల్ సార్ మస్తు గరమైండు. హైకోర్టు సీజేసీకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా అసలు అని ఎదురుపట్టనే వేసిండు. కానీ ఏదేమైనా పాపం పాల్ సార్ పరిస్థితి చూస్తే మాత్రం మనకు బాగా బాధపడే ముచ్చటనే. ఎందుకంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడతాడు, ఈ టైంలో నేను ఇది మాట్లాడొచ్చా మాట్లాడొద్దా, మాట్లాడితే నేను జోకర్ని అయిపోతానా లేకపోతే బాపుని అయిపోతానా లేకపోతే బర్గర్నే అయిపోతానా అనేది సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడు. ఈయన కామనే. నేను యుద్ధం ఆపుతా అంటాడు, పాకిస్తాన్ పోతా అంటాడు, అమెరికాకు పోతా అంటాడు. అసలు ఈయనది ఏందో పతారు అర్థమే కాదు. అసలు ఈ మనిషి ఎవరిని పోయి మాట్లాడిందో ఏందో ఏం తెలియదు. కానీ అన్ని యుద్ధాలను నేనే ఆపుతా, నేనే ఒక ప్రే చేసి స్టాప్ చేస్తా, నేను మాట్లాడితే ఇసొంటోడైనా కూడా ఇంటాడని అంటాడు. కానీ పాపం ఈయన మానసిక స్థితి మంచిగా లేదేమో అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా చాలా మంది గట్టిగానే పెడుతున్నారు.